సార్ ఐరన్ టాబ్లెట్ 6th మంత్ పెట్టాక రాస్తారు కదా, ఎందుకు సార్? హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఐరన్ టాబ్లెట్స్ అనేది 6th మంత్ తర్వాత ఎందుకు ఇస్తామంటే, ఐరన్ టాబ్లెట్స్కి వామిటింగ్స్ అయ్యే తత్వం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంతమందికి వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 2nd మంత్లోనే ప్రెగ్నెంట్ లేడీస్కి వామిటింగ్స్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మనం ఐరన్ టాబ్లెట్స్ వేస్తే వాళ్ళకి ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. అందువల్ల మనం ఐరన్ టాబ్లెట్స్ అనేది 5th మంత్ పెట్టగానే ఐరన్ టాబ్లెట్స్ రాస్తాము. ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది అంటారు కదా సార్, అది ఎందుకు సార్? ఐరన్ టాబ్లెట్స్ అనేది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ సైడ్ ఎఫెక్ట్, అంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ వేసుకొని కడుపులో మంట రావడం కానీ, ఇంకా బ్లాక్ కలర్ స్టూల్స్, బాత్రూము అనేది బ్లాక్గా వస్తుంటుంది. అంటే ఐరన్ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రైటిస్, బ్లాక్ కలర్ స్టూల్స్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. అంటే మనం ఇనుము ముక్క మింగితే ఎలా ఉంటుందో వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది. అది అందరికి కాదు, కొంతమందికి అలా అనిపిస్తుంది. సార్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది అంటున్నారు కదా, దానికి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ వస్తుంది కాబట్టి దానికి ఐరన్ ప్రిపరేషన్స్, ఆల్టర్నేట్ ఐరన్ ప్రిపరేషన్స్ వస్తాయి. అది మీ డాక్టర్ని అడిగి ఐరన్ ప్రిపరేషన్, ఆల్టర్నేట్ ఐరన్ ప్రిపరేషన్స్ వాడుకోవచ్చు. టాబ్లెట్స్ వేసుకుంటే టీ కాఫీ తీసుకోవద్దు అంటారు కదా, ఎందుకు సార్? ఐరన్ టాబ్లెట్స్ వేసుకుని టీలు కాఫీలు తాగితే ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ తగ్గుతుంది. కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు టీలు కాఫీలు తాగొద్దని చెప్తాం. సార్ ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడాలి సార్? ఐరన్ టాబ్లెట్స్ అనేది ఎప్పుడు ఫుడ్తో తీసుకోవద్దు. ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడన్నా కానీ ఫుడ్ తీసుకున్న 1/2 అవర్ ముందు కానీ, లేకపోతే తినేసిన ఒక 2 hours తర్వాత ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అలానే ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ రెండు కలిపి వేసుకోవద్దు. ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ కలిపి వేసుకుంటే దాని యొక్క అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మనం విటమిన్ సి కానీ తీసుకున్నాం అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఏమన్నా, ఆరెంజెస్ కానీ, లెమన్ అలా తీసుకున్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.